వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, లాస్ట్ టైం మనం నేర్చుకుంది ఏంటంటే ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్, అంటే ఎలా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అది నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇంట్రడ్యూసింగ్ అదర్స్, అంటే మిగతా వాళ్ళని ఎలా పరిచయం చేయాలి. మిగతా వాళ్ళ బయోడేటా మన చేతిలో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు, అంటే మీ ఫ్రెండ్స్ గురించి, మీ రిలేటివ్స్ గురించి, ఒక పొలిటీషియన్ గురించి, ఒక హీరో గురించి మీకు తెలుసు. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ డీటెయిల్స్ మీరు చెప్పగలగాలి ఇంగ్లీష్లో. ఇదొక మంచి పద్ధతి. ఏంటి, ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏంటంటే మిగతా వాళ్ళ గురించి చెప్పడం మీరు అలవాటు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ ఫ్రెండ్ గురించి తెలుసు, ఇప్పుడు నాకు నా ఫ్రెండ్ గురించి తెలుసు. ఇప్పుడు నేను నా గురించి చెప్తే ఏం చేయాలి, దానిలో కొన్ని మార్పులు చేసి మిగతా వాళ్ళ గురించి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నరసింహారెడ్డి ఫ్రమ్ హైదరాబాద్. ఇక్కడ ఏంటి, నేను నా గురించి చెప్తున్నాను కాబట్టి ఐఎమ్ అంటాను. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ గురించి చెప్తున్నాను కాబట్టి ఏమంటున్నాను, ఈ అనాలి. అంటే ఈ సంతోష్ ఫ్రమ్ వరంగల్, రైట్. సో అతని పేరు చెప్పాను, అతను ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పాను నేను. నెక్స్ట్ ఏంటి, అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాలి. పోనీ అతను ఏం చేస్తున్నాడో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ మ్యాథ్స్ టీచర్ అట్ NJHS పట్వారీ నగర్. సో అంటే ఏంటి, అతను ఎక్కడ పని చేస్తున్నాడో చెప్పాం మనం. సో అతను చేసే పని చెప్పాలి. నెక్స్ట్ ఏంటంటే అతని ఎడ్యుకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. ఎడ్యుకేషన్ ఏంటి, అబౌట్ హిజ్ ఎడ్యుకేషన్, ఈ కంప్లీటెడ్ BEd ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ. బిఫోర్ దట్ ఈ కంప్లీటెడ్ హిజ్ డిగ్రీ from Government Degree College, Warangal. Before that, he completed his inter from Government Junior College, Warangal. Before that, he completed his schooling from ZPHS, Warangal. సో ఇదేంటి, అతని ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. సో మనకు ఆబ్వియస్గా మన ఫ్రెండ్స్ కానీ మన ఎవరైనా తెలిసినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ మనకు తెలిసి ఉంటాయి. సో ఫస్ట్ ఏం చెప్పాలి, అతని గురించి చెప్పాలి, అతను ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పాలి. నెక్స్ట్ ఏంటి, అతని ఎడ్యుకేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాని తర్వాత ఏంటంటే అతని ఫ్యామిలీ గురించి చెప్పాలి, రైట్. హిస్ ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్ అండ్ హిజ్ మదర్ ఈజ్ ఏ హోమ్ మేకర్. ఇద్దరు పేరెంట్స్ అనుకోండి, ఇద్దరు ఫార్మర్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, హిస్ పేరెంట్స్ ఆర్ ఫార్మర్స్. అతనికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఈ హ్యాజ్ ఎ యంగర్ బ్రదర్. పెద్ద అన్నయ్య ఉన్నాడు. ఈ హ్యాజ్ అన్ ఎల్డర్ బ్రదర్. సిస్టర్ ఉంది. చిన్నామె అయితే ఈ హ్యాజ్ ఏ యంగర్ సిస్టర్. పెద్ద ఉంది. ఈ హ్యాజ్ అన్ ఎల్డర్ సిస్టర్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు సెటిల్ అయిపోయారు, వాళ్ళకి పెళ్ళైంది. దే ఆర్ సెటిల్డ్, దే ఆర్ మ్యారీడ్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, అతను సింగిల్ అనుకోండి, అతనికి పెళ్లి కాలేదు. అప్పుడు ఏమనాలి మనము, ఈజ్ సింగిల్, లేదంటే ఈజ్ ఎ బ్యాచులర్, ఈజ్ నాట్ మ్యారీడ్ అనొచ్చు. నెక్స్ట్ ఏం చేయాలంటే అతనికి పెళ్ళైంది అనుకోండి, అప్పుడు ఏమనాలి, ఈ ఈజ్ మ్యారీడ్. ఫర్ ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్ సంతోష్, అతనికి పెళ్ళైంది, ఈ ఈజ్ మ్యారీడ్, రైట్. సో నెక్స్ట్ ఏం చేయాలి, అతని మిస్సెస్ గురించి చెప్పాలి. ఈజ్ మిస్సెస్ ఈజ్ ఏ హోమ్ మేకర్. పని చేస్తుంది అనుకోండి, ఈజ్ మిస్సెస్ ఈజ్ ఏ లాయర్, ఈజ్ మిస్సెస్ ఈజ్ ఏ డాక్టర్, ఈజ్ మిస్సెస్ ఈజ్ ఏ వర్కింగ్ ఉమెన్, రైట్. నెక్స్ట్ ఏం చెప్పాలంటే అతని పిల్లల గురించి చెప్పాలి. ఈ హ్యాజ్ ఎ సన్ అండ్ ఏ డాటర్. వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, దే ఆర్ గోయింగ్ టు స్కూల్. ఇంకా ఎక్కువ చెప్పాలనుకోండి, సన్ ఈజ్ స్టడింగ్ 5th స్టాండర్డ్, డాటర్ ఈజ్ స్టడింగ్ 10th స్టాండర్డ్. కాలేజీకి వెళ్తున్నారు, రైట్. సన్ ఈజ్ స్టడింగ్ ఇంజనీరింగ్, డాటర్ ఈజ్ స్టడింగ్ ఇంటర్మీడియట్ 2nd ఇయర్, రైట్. నెక్స్ట్ ఏం చెప్పాలి, అతని హాబీస్ చెప్పాలి. ఈజ్ హాబీస్ ఆర్ వాచింగ్ టీవీ అండ్ రీడింగ్ న్యూస్ పేపర్, రైట్. నెక్స్ట్ ఏంటి, అతని అంబిషన్, అతను నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఫ్యూచర్లో. ఈజ్ అంబిషన్ ఈజ్ టు బికమ్ ఎ లెక్చరర్. ఈజ్ అంబిషన్ ఈజ్ టు స్టార్ట్ ఏ స్కూల్. సో నెక్స్ట్ ఏంటి, అతను ఎక్కడ ఉంటున్నాడు ఇప్పుడు. నౌ ఈజ్ లివింగ్ అట్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. సో ఇదేంటంటే మనం ఒక జెంట్ గురించి చెప్తున్నాం, అంటే ఒక మగతను గురించి చెప్తున్నాం, ఫ్రెండ్. ఇప్పుడు నేను ఒక ఫీమేల్, అంటే ఒక లేడీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో ఆమెను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి మనం. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ భార్య ఉంది. సో ఆమె పేరు చెప్దాం అనుకుంటున్నాను. హర్ నేమ్ ఈజ్ గీత. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, నేను నా గురించి చెప్తే మై నేమ్ ఈజ్ జి నరసింహారెడ్డి. అదే ఆమె గురించి చెప్పామనుకోండి, హర్ నేమ్, అంటే ఆమె పేరు హర్. ఇక్కడ చూడండి ఎలా మారుతుంది, అది ఐ బదులు ఏమొస్తుంది, హర్. హర్ నేమ్ ఈజ్ గీత, లేదంటే షీ ఈజ్ గీత, అంటే ఆమె గీత. హర్ నేమ్ ఈజ్ గీత అన్నప్పుడు ఏంటి, ఆమె పేరు గీత. షీ ఈజ్ గీత అంటే ఆమె గీత. షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్. నౌ ఇప్పుడు ఏం చేస్తుంది ఆమె హౌస్ వైఫ్ కాదు. అప్పుడు ఏం చేయాలి, నౌ షీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ డీన్ and so on, so school, right. About her education, she completed her PG from Usman University. Before that, she completed B.Ed from Kakatiya University, Warangal. Before that, she completed her degree from Gautami Degree College, Chintal. Before that, she completed her schooling from Chaitanya Junior College, Hyderabad. Before that, she completed her schooling from St. Johnson School, Chintal. About ఆర్ ఫ్యామిలీ. ఇప్పుడు ఆమె ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఏం చెప్పాలంటే ఆమె యొక్క ఫ్యామిలీ గురించి చెప్పాలి మనం, కామన్ కదా అది. సో ఆమె అబౌట్ అవర్ ఫ్యామిలీ. ఆర్ ఫాదర్ ఈజ్ నో మోర్ అండ్ ఆర్ మదర్ ఈజ్ నో మోర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు లేరు, అప్పుడు ఏమనాలి, ఆర్ పేరెంట్స్ ఆర్ నో మోర్.
ఇప్పుడు పేరెంట్స్ ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు అనుకోండి, ఫాదర్ రిటైర్డ్ అయ్యాడు, అప్పుడు ఏమనాలి? ఫాదర్ ఈజ్ రిటైర్డ్, మదర్ ఈజ్ ఏ హోమ్ మేకర్. సో ఇక్కడ లేరు కాబట్టి ఆర్ పేరెంట్స్ ఆర్ నో మోర్, రైట్? నెక్స్ట్ ఏంటి? ఆమె బ్రదర్ గురించి చెప్పాలి మనం. షీ హ్యాస్ అన్ ఎల్డర్ బ్రదర్ అండ్ షీ హ్యాస్ ఏ యంగర్ బ్రదర్. పెద్దవాళ్ళైతే ఎల్డర్, చిన్నవాళ్ళైతే యంగర్. షీ హ్యాస్ ఏ అన్ ఎల్డర్ బ్రదర్ అండ్ ఏ యంగర్ బ్రదర్. బోత్ ఆర్ మ్యారీడ్ ఆర్ ఎల్స్ బోత్ ఆర్ సెటిల్డ్. అబౌట్ హర్ ఫ్యామిలీ, పర్సనల్ ఫ్యామిలీ అంటే ఏంటి? ఇప్పుడు ఆమె పెళ్ళైంది కాబట్టి షీ ఈజ్ మ్యారీడ్. హర్ హస్బెండ్ నేమ్ ఈజ్ ప్రతాప్, రైట్? ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. షీ హ్యాస్ ఏ డాటర్ అండ్ ఏ సన్. డాటర్ ఈజ్ స్టడీయింగ్ డిగ్రీ 3rd year అండ్ సన్ ఈజ్ స్టడీయింగ్ 10th standard, రైట్? ఇప్పుడు ఏంటి? ఫ్యామిలీ గురించి అయిపోయింది. ఆమె హాబీస్ చెప్పాలి మనం. ఆర్ హాబీస్ ఆర్ వాచింగ్ వెబ్ సిరీస్ అండ్ రీడింగ్ న్యూస్ పేపర్. Our ambition is to see our daughter as a software engineer, to see our son as a doctor, right? Next ఏంటి? ఆమె ఎక్కడుందో చెప్పాలి మనం. Now she is living at చింతల్, హైదరాబాద్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటి మనం ఏం చేయాలంటే మనకు జనరల్గా మనకు పొలిటీషియన్స్ గురించి తెలుసు, హీరోల గురించి తెలుసు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక పొలిటీషియన్ గురించి మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి మాట్లాడదాం, రైట్? Now I would like to say about our honorable Chief Minister Chandrasekhar Rao, right? ఇప్పుడు అతను చెప్తున్నాం మనం. ఈజ్ ద సీఎం ఆఫ్ తెలంగాణ. ఆర్ఎల్స్ ఇక్కడ ఇలా కూడా చెప్పచ్చు, ఈజ్ ద ఫస్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ. ఈజ్ ఫ్రమ్ మెదక్. ఇది ఇంతకుముందు మెదక్ అది, ఇప్పుడు డిస్ట్రిక్ట్ మారిపోయింది. ఈజ్ ఫ్రమ్ మెదక్, రైట్? అబౌట్ హిస్ ఎడ్యుకేషన్, ఈ కంప్లీటెడ్ ఫస్ట్ పీజీ ఇన్ తెలంగాణ ఓన్లీ. మనకి ఎందుకంటే మన డీటెయిల్స్ తెలియదు కాబట్టి, తెలిస్తే మొత్తం చెప్పొచ్చు మనం, రైట్? నెక్స్ట్ ఏం చేయాలంటే అతను ఇప్పుడు చాలా స్కీమ్స్ ఉన్నాయి, సంక్షేమ పథకాలు ఉన్నాయి, అవి మనం చెప్పాలి ఇప్పుడు. సో ఈ స్కీమ్స్ ఆర్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఆసరా పెన్షన్స్, షాదీ ముబారక్ ఎక్సెట్రా. ఇప్పుడు అతని ఫ్యామిలీ నుంచి మనకు తక్కువ డీటెయిల్స్ తెలుసు. అప్పుడు ఏం చేయాలి? ఈ ఈజ్ మ్యారీడ్, రైట్? ఈజ్ మిసెస్ ఈజ్ ఎ హోమ్ మేకర్. ఈ హాజ్ ఎ సన్ అండ్ ఏ డాటర్, బోత్ ఆర్ పొలిటీషియన్స్. ఇవి జనరల్ డీటెయిల్స్ కదా, మనం ఈజీగా చెప్పొచ్చు. ఈ సన్ ఈజ్ అ మినిస్టర్ అండ్ డాటర్ ఈజ్ అన్ ఎమ్మెల్సీ. సన్ నేమ్ ఈజ్ కేటీఆర్, డాటర్ నేమ్ ఈజ్ కవిత. నెక్స్ట్ ఏంటి? అతను ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? నౌ ఈజ్ లివింగ్ అట్ ప్రగతి భవన్, హైదరాబాద్. వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎంస్ ఆఫ్ ఇండియా. ఇలా మనం ముగించవచ్చు. అంటే డీటెయిల్స్ తెలిసి ఉండాలి మనకు. వాళ్ళకి ఎవరి డీటెయిల్స్ తెలిసినా సరే అది ఇంగ్లీష్లో చెప్పడం మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? మీకు ఫ్లూయెన్సీ పెరుగుతూ ఉంటుంది, అంటే మీకు ప్రాక్టీస్ పెరుగుతూ ఉంటుంది. మనకి ఏం కావాలంటే ఇక్కడ టాపిక్స్ చెప్తున్న కొద్దీ మీకు ఫ్లూయెన్సీ పెరుగుతుంది, భయం తగ్గుతుంది, మాట్లాడడం పెరుగుతుంది. నౌ ఐ వుడ్ లైక్ టు సే అబౌట్ వన్ మోర్ ఫ్రెండ్, రైట్? హిస్ నేమ్ ఈజ్ Shai Kumar. He is also from Hyderabad. At present, he is working as a gazetted officer in a government service, right? About his education, he completed his degree from Ambedkar University, Hyderabad. Before that, he completed his inter from Babu Jagjannath College, Lakadiga Fool. So, మనం ఏం చేయాలి ఇప్పుడు? హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి లోవర్ ఎడ్యుకేషన్ రావాలి. నెక్స్ట్, he completed his schooling from ZPHS, Hyderabad. About his family, his father is a businessman, his mother is a హోమ్ మేకర్. ఇప్పుడు లేరనుకోండి, హిస్ పేరెంట్స్ ఆర్ నో మోర్. ఫాదర్ లేడు, హిస్ మదర్ ఈజ్ నో మోర్, హిస్ ఫాదర్ ఈజ్ నో మోర్. ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పాలి మనం ఇప్పుడు. నెక్స్ట్ ఏంటంటే అబౌట్ హిస్ పర్సనల్ ఫ్యామిలీ మీన్స్ ఈజ్ మ్యారీడ్, ఈజ్ మిసెస్ ఈజ్ ఎ హోమ్ మేకర్ ఆర్ఎల్స్ ఆమె టీచర్, షీ ఈజ్ ఎ టీచర్. ఈ హ్యాస్ ఎ సన్ అండ్ ఎ డాటర్, బోత్ ఆర్ గోయింగ్ టు స్కూల్. హిస్ అంబిషన్ ఈజ్ టు బికమ్ ఏ గుడ్ ఆఫీసర్ ఇన్ హిస్ డిపార్ట్మెంట్. Now, he is living at Chintal, Hyderabad.